మామ ఈ రోజు ఎలాంటి మూవీ అప్డేట్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ రోజు నా బంగారు తల్లికి పుట్టింటికి తీపిడానికి విజయవాడ అయితే వెళ్తున్నాం. తెల్లవారుజామున 4 గంటల లేచిపోయి రెడీ అయిపోయి 6 గంటల రైల్వే స్టేషన్కి వస్తే ఆ రైల్వే స్టేషన్ అయితే ఎవరు లేరు. స్టేషన్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. రైలు నిండుకో తెలియదు. తీరా చూస్తే స్టేషన్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. మీరే చూడండి ఒకసారి. తీరా చూస్తే ట్రైన్ ఏమో 7 గంటల 10 నిమిషాలకు ఉందంట. అబ్బా బుక్ అయిపోయారా బాబా అనుకున్నాం. ఇంకా ఎలాగోలా వచ్చాం కదా అని చెప్పి ట్రైన్లో కూర్చుంటే ట్రైన్లో ఖాళీగా ఉంది. గాలి అసలు గాలి ఆడట్లేదు. ముందు నేనైతే నా కూతురు కూడా ఆడుకున్నాను సేపు ఆడుకొని పడుకుండిపోయింది. ఎలాగో టైం గడవాలి కాబట్టి అలా కొంచెం కబుర్లు ఆడుకుంటూ మళ్ళీ నా కూతురు లెగిస్తే కొంచెం ఆడుకున్నాం. ఇంకా అలా టైం గడిచిపోయింది. అలా బండి కూడా కొంచెం స్లోగా మూవ్ అయింది. చూస్తూ ఉండగానే ట్రైన్ అయితే నిండిపోయింది. అలా 7:10కి స్టార్ట్ అయిన బండి రామవరపాడు వచ్చేప్పటికి 9:45 అయింది. ఇక్కడ దిగిపోయి బయటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసాం. ఆ ఎండలో నడుచుకుంటే వెళ్ళేప్పటికి పులుసు గారిపోయింది. అక్కడ మళ్ళీ ఆటో ఎక్కి ఉన్నదల మరియమ్మ తల్లి చర్చికి అయితే వచ్చేసాం. ఫైనల్ ఇది చర్చి వ్యూ ఒకసారి చూసేయండి. ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడం ఒక ఎత్తు మామ. ఎలాగోలా ఎక్కేసాం పైదాకా. మా వాళ్ళంతా కొంచెం మెట్లు ఎక్కడం కాసేపు కూర్చొని అలా చేశారు. ఇంకా ఫైనల్ ఆ పై వరకు వచ్చేసాం. వచ్చాక పిల్లకైతే ఆ పుట్టింటికి అయితే తీపిచ్చేసాం. తీసేటప్పుడు వీడియో అయితే తీయలేదు మామ, ఏమనుకోదు. ఎందుకంటే చంటి పిల్ల కదా, ముగ్గురం పట్టుకుంటే కానీ పని అవ్వలేదు. అందుకని వీడియో తీయడం అయితే కుదరలేదు. ఫైనల్లీ నా బంగారు తల్లికి పుట్టింటికి అయితే తీపిచ్చేసాం. చాలా సాఫీగా అయితే పని అయితే సాగిపోయింది. కాకపోతే ఎండలో పిచ్చెక్కిపోయి మైండ్ చెడిపోయింది అనమాట. చాలా ఇబ్బంది పడిపోయాం ఎండలో. అండ్ ఇది నా వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. థాంక్యూ ఫర్ వాచింగ్.